వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 5వ సంకీర్తన 2వ చరణం. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుతున్నాను. మరొకసారి దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన మనందరికీ ఆదర్శవంతమైన ప్రార్థన. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలన్నింటినీ, మన ప్రార్థనల పట్ల ఆయనకున్న ఆసక్తిని బట్టి మనము ప్రార్థన చేయాలని కోరుకునే దేవుని యొక్క ఉద్దేశాలు ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, కింగ్ వాంట్స్ టు హియర్. రాజు మన విజ్ఞాపనలన్నింటినీ వినాలనుకుంటున్నాడు. ఈ సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తే చాలామంది మనం చెప్తున్న మాటలు వినాలి ఎదుటివాడు అని అనుకుంటాం. కానీ వినకపోతే నేను చెప్తున్నాను, నా మాట విను అని గట్టిగా నొక్కి వక్కానించి చెప్పడానికి అవకాశం ఉంది. దేవుడు కూడా ఆయనకు మొరపెట్టాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయన కొరకే మనం నిలబడాలి అని దేవుడు మన పట్ల ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మంచి రాజు తన ప్రజల కొరకు మంచి మనసుని కలిగి ఉంటాడు. తన ప్రజలకు ఎటువంటి కష్టాలు ఉండకూడదని, తన ప్రజలందరూ క్షేమంతో సుభిక్షంతో ఉండాలని కోరుకునే రాజు. అలాంటి రాజు మనకున్నాడు. అందుకే మొదటి మాటలోనే నా రాజా అన్న విషయాన్ని రాజైన దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నీల్, మోకరించుట. నా ఆర్తధ్వని ఆలకించుము. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆర్తధ్వని, నా హృదయ ఆక్రందన, ఇది నువ్వు ఆలకించాలి అని దావీదు భక్తుడు దేవుని ఎదుట మోకరించటం మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో దేవునితో మాట్లాడటానికి, దేవుని ఎదుట ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఏమీ అవసరం లేదు. ఒక విలాసవంతమైన భవనం ఏమీ అవసరం లేదు. ఏ స్థలంలో అయినా సరే, మోకరించైనా సరే, కూర్చొనైనా సరే, నిలబడైనా సరే, మనం ప్రార్థించాలన్న ఆసక్తి మనలో ఉంటే దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీప్ ఇట్ రియల్. వాస్తవంగా ఉండండి, వాస్తవంగా ఉంచండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిన్నే ప్రార్థించుచున్నాను. దేవునితో మానవుడు నటించవద్దు. దేవునితో ఉన్నది ఉన్నట్లుగా మన హృదయంలో ఏమనుకుంటున్నామో అది మన విచారమే కానీ, అది మన కోపమే కానీ, అది మన సంతోషమే కానీ, ఉన్నది ఉన్నట్లుగా దేవునికి తెలియజేయటానికి వాస్తవికంగా జీవించడం మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మన హృదయంలో ఉన్నది వేరు, మన పెదాల నుండి వచ్చేది వేరుగా ఉంటుంది. కానీ దావీదు భక్తుడిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకవేళ శత్రువులు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారిని ఆశీర్వదింపబడినట్లుగా చూసినప్పుడు ఒక రకమైన మత్సరముతో ప్రార్థన చేసిన విధానాలు కూడా దావీదు జీవితంలో మనం చూడొచ్చు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నో హీ ఈజ్ లిజనింగ్. దేవుడు వింటున్నాడు అని తెలుసుకోవాలి. కొన్నిసార్లు మన ప్రార్థనలు గాలిలో తేలిపోతున్నట్లుగా, మన భవనాన్ని మించి వెళ్ళట్లేదు అన్నట్లుగా, మన రూఫ్ని మన ప్రార్థనలు దాటట్లేదు అన్నట్లుగా, గాలిలోనే చక్కర్లు కొడుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యందు మనము నిరీక్షణ విశ్వాసముతో కలిగి ఉండవలసిన ఒక సత్యం ఏంటి అంటే, మన చిన్న ప్రార్థనే కానీ పెద్ద ప్రార్థనే కానీ ప్రతిదీ దేవుడు వింటున్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మా ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకిస్తున్నందుకై, వాటికి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నందుకై, వాటి పట్ల శ్రద్ధ కలిగినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.